పసునూరి రవీందర్ అత్యంత అద్భుతమైన రచయిత, వ్యాసకర్త, యాక్టివిస్ట్, అన్నిటిని మించి కార్యకర్త, సామాజిక కార్యకర్త, హక్కుల కార్యకర్త, మనందరి తరపున ఒక వాయిస్, మార్జినల్ వాయిస్ ఆయన. ఆ మార్జినల్ వాయిస్ తను ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనశ్రీ అన్న తర్వాత నీ మీద ప్రేక్షకులు కక్ష కడతారంటే అది సమాచారం ఇస్తున్నట్లేదు, వార్నింగ్ ఇస్తున్నట్టున్నది. నాకు జాగ్రత్త నువ్వు కొంచెం అన్నట్టున్నది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత రసవత్తరంగా జరగడానికి కారణం ఏంటంటే సభాధ్యక్షులు మామిడి హరికృష్ణ అన్న సభాధ్యక్షత వహించంగానే నేను మా మౌనశ్రీ అన్న ఇద్దరం ఏమనుకున్నామంటే ఇలా మనకు గిట్టుబాటు అయినట్టే అని అనుకున్నాం. ఎందుకు అనుకున్నామంటే మేము తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే మా ఫీల్డ్ ఇది కాదు కాబట్టి మేము తెలియని వాళ్ళు చాలామంది ఉంటే మా గురించి ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకైతే చాలాసార్లు జరిగే గమ్మతైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా వరంగల్లో మాజీ ఎంపీ ఉన్నాడు పస్నూరి దయాకర్ అన్న అని. నన్ను రవీందర్ అన్న అనబోయి దయాకర్ అన్న అంటుంటారు. ఎన్నిసార్లు చెప్పినా సరే అంటే అది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవాళ మాత్రం మా మామిడి హరికృష్ణ అన్న ఉండడం వల్ల రవీందర్, పస్నూర్ రవీందర్ కాకుండా డాక్టర్ పస్నూర్ రవీందర్ అని మరీ మరీ ఒత్తి చెప్పడం అనేది అన్నకి మా అందరి మీద ఉన్న ప్రేమ. మా పెద్దింటి అశోక్ కుమార్ అన్న చెప్పిండు, ఒక నడుస్తున్న ఎన్సైక్లోపీడియా మామిడి హరికృష్ణ అన్న అని. అట్లాంటి హరికృష్ణ అన్న సభాధ్యక్షతన మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఇవాళ బాగా సంతోషంగా ఉన్న మరొక విషయం ఏంటంటే రచ్చ ఆఫ్ ది రికార్డులో ఎవరిని మాట్లాడనీయడు, ఆయన ఒకడే మాట్లాడతాడు. ఇవాళ మాత్రం ఆయన చాలా సైలెంట్గా చూస్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తున్నది. అసలు ఎంత సైలెంట్గా ఉంటాడంటే మామిడి హరికృష్ణ అన్న ఫోన్ చేసి తమ్మి నువ్వు ఒక మంచి పుస్తకానికి ముందు మాట రాయాలని ఫోన్ చేస్తే సరే అన్న నాకు మీరు చెప్పినాక నేను రాయకుండా ఉండేదే ఉంటుంది, మీరు ఆర్డర్ వేయాల్సిందే అని పంపిస్తే రచ్చ మా ఇల్లు వెతుకుంటే షేర్లింగంపల్లికి వచ్చిండు. వచ్చిన తర్వాత నన్ను ఏమడగాలి అన్నా, నువ్వు టైం తీసుకొని మంచిగా చదివి ముందు మాట రాయాలని చెప్పాలి కదా. నాకు చెప్తలేడు విషయం, మా ఆమెకి చెప్తాండు, నా బిడ్డకి చెప్తాండు, నా కొడుకు చెప్తాడు. రే అమ్మమ్మ అంటే ఏమనుకుంటున్నావు అంటే నా కొడుకు ఇట్లింటాడు, ఏమనుకుంటలేనని. అట్లా రవి ఎంత ప్రేమగల్లోడో ఆయనని కన్నటువంటి తల్లిదండ్రులకు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా గొప్ప పేరెంట్స్. నాకు ఈ పుస్తకంకి ముందు మాట రాసేటప్పుడు ఏమనిపించిందంటే ఈయన రచ్చరవి కాదు, ఈయన శాంతవ్వ, ఈయనని పూనింది శాంతవ్వ, ఈయన పరకాయ ప్రవేశం చేసిండు శాంతవ్వలోకి. చేసిండు కాబట్టే ఇంత అద్భుతంగా రాయగలిగిండు. ఎవరికైనా అమ్మమ్మ ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడైనా అమ్మమ్మ ఒక స్పెషల్ సబ్జెక్టు, అందరూ మర్చిపోయే సబ్జెక్టు. సినిమాకి డైరెక్టర్ ఎట్లయితే తెర వెనుక ఉండి మిగిలిపోతాడో అమ్మమ్మ కూడా డైరెక్టర్ లెక్కనే తెర వెనుకనే మిగిలిపోతుంది. కానీ అట్లాంటి అమ్మమ్మ మీద ఒక పుస్తకం రాసి 1000 ఏళ్ల తెలుగు సాహిత్యానికి ఒక సవాల్ విసిరినోడు మనకు రచ్చరవి ఇవాళ. అరే ఎక్కడ ఆది కవి నన్నయ్య పాల్కూరికి సోమనాథుడు అక్కడి నుండి మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొస్తే ఎవరన్నా అమ్మమ్మ గురించి ఆలోచించినరా అని చూస్తే ఇంతకుముందు ఎవ్వరూ లేరు. జస్ట్ కళ్యమాకుల్లాగా అట్లా పేరు కనబడుతుందో ఈయన ఆమెకి అమ్మమ్మ ఇద్దనో ఈ అబ్బాయికి అమ్మమ్మ ఇద్దనో ఆడవరకు చెప్తారు. కానీ రచ్చ మాత్రం ఒక్కొక్క ఎపిసోడ్ ఎంత అద్భుతంగా రాసిందంటే ఇవి చదువుతుంటే మనకు కన్నీళ్ళు ఆగవు, మనకు దుఃఖం ఆగదు, మనకు సంతోషం ఆగదు. ఎంత వండర్ఫుల్ తెలంగాణ స్లాంగ్ అంటే ఇక్కడ మా చంద్రబాబు ఉన్నది. చంద్రబాక్క V6లో చాలా అద్భుతంగా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లాంటి తెలంగాణ భాషకి పట్టం కట్టేటటువంటి పని రచ్చరవి ఎంత అద్భుతంగా చేసిండు అంటే ఇది చదువుతున్నంతసేపు నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మీకు మీ అందరి అమ్మమ్మలు గుర్తొస్తారు. తప్పకుండా ఈ పుస్తకం కొని చదవాలి. ఈ సందర్భంగా అన్వీక్షికి పబ్లికేషన్ వాళ్ళను కూడా నేను మనస్ఫూర్తిగా మా వెంకట సిద్ధారెడ్డిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికీ 208 పుస్తకాలు వేసి ఇది 209వ పుస్తకంగా మన ముందుకు తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. రచ్చ రవి
గమ్మత్ ఏంటంటే వేదిక మీద అటు మౌనన్న, ఇటు రచ్చ, మామిడి కృష్ణన్న, మేము నలుగురం వరంగల్లోళ్ళమే. మా చంద్రబాబు కూడా వరంగల్లే. ఆ నలుగురికి 5గురం ఉన్నాం ఈడ. సో మా మా కథ ఎట్లుంటుందంటే వరంగల్ అని తెలిస్తే చాలు ఇక వాళ్ళని అల్లుకొని పోతా ఉంటారు, ఇక మిగతా ప్రపంచం మర్చిపోతారు ఇక. సో రవిలో కూడా ఏమున్నది అంటే ఆ కలుపుకుపోయేటటువంటి తనంతో ఇంత అద్భుతమైనటువంటి పుస్తకం తీసుకొచ్చిండు. తప్పకుండా ఇది మీరందరూ చదవాల్సినటువంటి పుస్తకం. మౌనన్న పెట్టినటువంటి ప్రతిపాదన ఇది యూనివర్సిటీలో సిలబస్గా ఉండాల్సినటువంటి పుస్తకం అనేటటువంటి విషయాన్ని నేను మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నా. మా అమ్మ వరవ్వ, ఆ వరవ్వని కన్నటువంటి అమ్మ నరసవ్వ. ఆ నరసవ్వ మా అమ్మమ్మ. నా చిన్నప్పుడు మా ఇంటికి గ్యారెలు చేసుకొని తీసుకొస్తే నాకు ఆమె పేరు తెలియదు, అమ్మమ్మ అనేది తెలుసు. కాబట్టి ఆమెకు పేరు పెట్టాలని నేను గ్యారవ్వ అని చెప్పి పిలవడం మొదలుపెట్టిన. పర్మనెంట్ అయిపోయింది ఆమె పేరు. మా బంధువులందరూ గ్యారవ్వ అని మొదలుపెట్టింది ఇక. సో అట్లా నాకు ఈ పుస్తకం చదివినప్పుడు మా గ్యారవ్వ గుర్తొచ్చింది నాకు. మా గ్యారవ్వని గుర్తు చేసిన రచ్చరవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా శాంతవ్వ, ఆ శాంతవ్వ బతుకు ఫిలాసఫీని అర్థం చేసుకున్నట్టు రవి. ఇంత ఒక పుస్తకం రాసి అంత ప్రేమ ఎందుకుంటుంది? రవి నన్ను అడుగుతున్నాడు, అన్న నువ్వు ఒక పాట పాడు, ఒక పాటతో స్టార్ట్ చేయి అంటున్నాడు. నిజమే, అమ్మమ్మ గురించి తప్పకుండా నేను రచ్చరవికి మాటిస్తున్నా. ఒక పాట రాస్తా, ఖచ్చితంగా ఒక పాట రాసి అది రచ్చరవికి డెడికేట్ చేస్తా. నేను పాట రాసుకొని రాలేదు కాబట్టి నేను పాడలేదు, కానీ నిజంగా ఆ శాంతవ్వ ఎంత అదృష్టవంతురాలంటే ప్రపంచంలో ఇవాళ అమ్మల దినోత్సవం జరుపుకుంటున్న రోజు శాంతవ్వను కలుసుకునేటటువంటి గొప్ప పుస్తకాన్ని తీసుకొచ్చిండు మనకు రచ్చరవి. అందుకు మనం చాలా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి అట్లాంటి అమ్మమ్మలు, ఇవాళ అమ్మమ్మలు నానమ్మలు లేనటువంటి ఒక కాలంలో ఉన్నాం. వాస్తవానికి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ముసలి వాళ్ళను కూడా చంపేస్తున్నటువంటి కాలంలో ఇవాళ ఆత్మీయతలు బతకాలి, అనుబంధాలు బతకాలి అని చెప్పేసి ఈ రచయిత చేసినటువంటి పని చాలా గొప్ప పని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ పుస్తకం చదివితే తప్పకుండా మీ అమ్మమ్మ కాళ్ళు మొక్కుతారు. తప్పకుండా ఎక్కడ ఒక ముస్లామే కనబడ్డా సరే మీ అమ్మమ్మలాగానే భావిస్తారు, వాళ్ళకి చేయూతనిస్తారు. అట్లాంటి గొప్ప మానవత్వాన్ని ప్రబోధించేటటువంటి పుస్తకం రాసినటువంటి రచ్చరవికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మిత్రమా, నీ రచనా వ్యాసంగాన్ని నువ్వు ఇక్కడితోటి ఆపద్దు సోదరా. ఇంకా ముందు కూడా చాలా పుస్తకాలు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. మా పెద్దింటి అన్న చెప్పినట్టు ఎవరు రచయితలు అవుతారంటే గుండె తడి ఉన్నవాళ్ళు మాత్రమే రచయితలు కాగలుగుతారు. ఆ గుండె తడి రచ్చరవిలో ఊటబాయి బారినట్టు వాడుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా రేపు మరిన్ని పుస్తకాలు వస్తాయి. అమ్మ అహల్య మీద కూడా పుస్తకం రాయి, నాయన మీద రాయి, నీ కుటుంబం మీద రాయి, నువ్వు ఎదిగొచ్చిన తీరు మీద రాయి. నాకు రవి బాగా ఎక్కడ నచ్చిందంటే, ఎన్ని సినిమాలు నటించినావు నువ్వు? 150. 150 సినిమాలలో నటించినటువంటి ఒక నటుడు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని దాచిపెడతారు, వాళ్ళు ఎదిగొచ్చినటువంటి నేపథ్యాన్ని దాచిపెడతారు, తన మూలాలు మర్చిపోతారు వాళ్ళు. ఎందుకు అంటే తన మూలాలు తెలిస్తే తనను ఎక్కడ తక్కువ చూస్తారు అనుకునేటటువంటి ఒక దృష్టి ఉంటుంది. కానీ రవి ఆత్మగౌరవంతో కాలరెగిరేసి మరీ చెప్తున్నాడు, నేను శాంతవమనువన్ని అనేటటువంటి ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు. అది కావాలి మనకు. మావిడన్న చెప్పిండు కదా, అలెక్స్ హేలీ 7 తరాల్లో ఎట్లా చెప్పుకొచ్చిండో తన చరిత్రని, తను ఎదిగొచ్చినటువంటి ఆ మూలాలు మరువని తనమే రచ్చరవిని ఇవాళ మన ముందు ఒక రచయితగా నిలబెట్టింది. రవి ఎంత పాపులర్ అంటే, తను మా ఇంటికి వచ్చిండు పుస్తకం ముందు మాట రాయమని అంటే, మా అమ్మకి నేను ఆనందం ఆగలేక మా అమ్మకి ఫోన్ చేసి చెప్తే మా అమ్మ ఒక డైలాగ్ చెప్పింది. ఏమని చెప్పిందంటే, రవితో వీడియో కాల్ మాట్లాడుతూ, తీసుకోలేదా 2 లక్షల కట్నం అని చెప్పేసి జబర్దస్త్లో ఫేమస్ డైలాగు, ఆ డైలాగ్ చెప్తున్నది. అమ్మ రచ్చరవి వచ్చిండంటే ఈయన డైలాగ్ చెప్తున్నది మా అమ్మ. అంటే అంత దాకా వెళ్ళిండు. ఇవాళ రచ్చరవి తెలియనటువంటి తెలుగు వాళ్ళు లేరంటే ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు. అంతా ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అల్లం నారాయణ సార్ అన్నట్టు ఈ పుస్తక సభ అంతా కూడా నిజంగానే ఒక పండుగలాగా జరిగింది. మా రచ్చరవి ఒక బోనాల పండుగ చేసినట్టు, ఒక బతుకమ్మ పండుగ చేసినట్టు చాలా సందడిగా చేసుకొచ్చిండు. మా అందరిని ఇందులో భాగస్వాములు చేసి ఈ పుస్తకానికి దశా దిశ నిర్దేశించినటువంటి మా మామిడి హరికృష్ణ అన్నకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
అట్లాగే నా మిత్రుడు హుమాయూన్ సంగీర్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ రచ్చ. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరిన్ని మంచి పుస్తకాలు రాయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తమ్ముడు పసునూరి. ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య డాక్టర్ పసునూరి రవీందర్కు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే. కానీ నిజంగా ఎంత చక్కగా అంటే చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చిండు ప్రతి విషయాన్ని కూడా. ఒక మాట అంటాను, నేను చాలా సందర్భాల్లో చెప్పే మాట, తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది. ఏ మట్టి పొరని ఇట్లా ముట్టుకుంటే చాలు, అక్కడ త్యాగమో వీరత్వమో ధీరత్వమో పోగొట్టుకోవడమో ఆత్మత్యాగం ఏదో ఒకటి, పోరాటమో ధిక్కారమో తిరుగుబాటో ఏదో కథ చెప్తుంది అది మట్టి. అలాగే మనిషిని ముట్టుకో సినిమా అవుతుంది. సినిమాలో ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎత్తైతే మసాలా కావాలో, ఎన్నైతే కథలు గమనాలు కావాలో అవన్నీ ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో, ఎక్కడ పోరాటం ఉంటుందో అక్కడ కథలు ఉంటాయి. ఇది పోరాటాల నేల, కన్నీళ్లు ఇంకిన నేల, రక్తాలు పారిన నేల, త్యాగాల నేల, త్యాగాల భూమి. అందుకే ఇక్కడ కథలు ఉంటాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో తమ్ముడు పసునూరి రవీందర్ ఎంత చక్కగా చెప్పిండంటే, అన్న నీ ఒక్క కథతోనే, ఇప్పుడు మన అమ్మమ్మ కథతోనే కాదు, మన అమ్మ కథ చెప్పాలి, మన నాయన కథ చెప్పాలి, నీ కథ కూడా నువ్వే చెప్పాలి. ఇక్కడ ఇదే సందర్భంలో చినువా అచెబే ఒక అద్భుతమైన మాట చెప్తాడు. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. అయ్యా ఇప్పుడు మనం సింహాలం, మన చరిత్ర మనం చెప్పుకోవాలి. మన చరిత్ర మన సింహాలమే కావచ్చు, జూలు ఉండొచ్చు, కూరలు ఉండొచ్చు, పంజాలు ఉండొచ్చు, కానీ మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మనం చరిత్రలో లేకుండా పోతాం. అందుకని మన చరిత్రను చెప్పాలి, మన మూలాల్ని చెప్పాలి, మనం నడిచొచ్చిన తొవ్వ బాటను చెప్పాలి, ఆ చిరునామాను చెప్పాలనే ఒక బాధ్యతని తెలంగాణ సాహితీ లోకానికి అందరికీ ఇక్కడి నుంచి సైలెంట్ వార్నింగ్ లాగా, సైలెంట్ సైరన్ లాగా ఇస్తున్నవాడు రచ్చ రవి. ఇది ఒక సైలెంట్ సైరన్ చెప్తున్నాడు, మనందరికీ ఒక సైరన్ ఇస్తున్నాడు. సో ఆ రచ్చ రవి సందేశాన్ని సాహితీవేత్తలు అందరూ కూడా గమనిస్తారని నేను అనుకుంటూ